ladies and gentlemen. Welcome to the show. సో ఈరోజు మనం ఫస్ట్ హౌస్ గురించి డిస్కస్ చేద్దాం. సో ఆడియో ఎలా వస్తుంది, ఎవరైనా చెప్పగలుగుతారా? హౌ ఇస్ ద ఆడియో? కెన్ యూ గైస్, అంటే వినపడుతుందా? నేను చెప్పిన మాటలు వినపడుతుందా మీకు? సో ఎవరైనా ఆడియో ఎలా ఉందో కొంచెం చెప్తారా ప్లీజ్? ఓకే, థ్యాంక్ యూ ఫణికిరణ్, థ్యాంక్ యూ సో మచ్. సో ఈరోజు మనం ఫస్ట్ హౌస్ గురించి డిస్కస్ చేస్తున్నాం. అండ్ ఫస్ట్ హౌస్ చాలా ఇంపార్టెంట్ ఆస్ట్రాలజీలో. ఎందుకంటే మన జీవితంలో ఏం చేసినా అది ఫస్ట్ హౌస్ని కాపాడుకోవడానికే. ఎనీథింగ్, మన ఎర్నింగ్ కావచ్చు, మన లివింగ్ కావచ్చు, అంతా కూడా ఫస్ట్ హౌస్ గురించే. ఎందుకంటే ఫస్ట్ హౌస్ మన సెల్ఫ్, మన బాడీ, మన ఐడెంటిటీ, మన అపీరెన్స్, ఎవ్రీథింగ్ ఈజ్ ఫస్ట్ హౌస్ అనమాట. ఓకే, సో ఫస్ట్ హౌస్ అన్నది చాలా ఇంపార్టెంట్. సో ఫస్ట్ హౌస్ గురించి చెప్పే ముందు అసలు ఈరోజు ఈ యొక్క గ్రహస్థితి ఏ విధంగా ఉన్నది మనం ఇప్పుడు చూద్దాం. ఓకే, దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. నేను మీకు చార్ట్ ప్రజెంట్ చేస్తాను. చార్ట్ ప్రజెంట్ చేసి గ్రహస్థితి ఎలా ఉంది అన్నది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆల్ రైట్. సో ఇప్పుడున్న పరిస్థితి ఈ విధంగా ఉంది. మేషరాశిలో కుజుడు ఉన్నాడు. అంటే ఇక్కడ లగ్నము, ఇప్పుడు ఇక్కడున్న లగ్నము మేష లగ్నం అనమాట. లగ్నంలో కుజుడు మేషరాశిలో, ద్వితీయంలో గురుడు వృషభ రాశిలో, తృతీయంలో రవి, శుక్రుడు, బుధుడు, ఈ 3 గ్రహాలు థర్డ్ హౌస్లో ఉన్నారు. కేతు 6వ స్థానంలో కన్యా రాశిలో, చంద్రుడు అష్టమంలో వృశ్చిక రాశిలో, శని 11th హౌస్లో కుంభరాశిలో, రాహు మీనరాశి. ఇది ఇప్పుడున్న గ్రహస్థితి. ఇది ఇప్పుడు ఒకసారి చంద్రుడి యొక్క పరిస్థితి ఎలా ఉందో మనం చూద్దాం. ఓకే, ఇప్పుడు చంద్రుడు వృశ్చిక రాశిలో నీచబడి ఉన్నాడు. వృశ్చిక రాశిలో కరెక్ట్గా నీచబడి ఉన్నప్పటికీ కూడా వృశ్చిక రాశి అధిపతి కుజుడు మంచి స్థానంలో ఉన్నాడు. చంద్రుడు ఇప్పుడు నీచబడి ఉన్నాడు, ఓకే. కానీ ఆ రాశి యొక్క అధిపతి కుజుడు పవర్ఫుల్గా ఉన్నాడు. ఎందుకంటే లగ్నంలో తన యొక్క సొంత క్షేత్రంలో ఉన్నాడు అనమాట. అంతేకాదు చంద్రుడికి గురు బలం ఉంది. గురుడు ద్వితీయ స్థానం నుంచి చంద్రుడిని చూస్తున్నాడు. ఇదొక అడ్వాంటేజ్. కానీ ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే శని కూడా చూస్తున్నాడు. శని కూడా కుంభరాశి నుంచి శని అష్టమ స్థానంలో ఉన్న చంద్రుడిని చూస్తున్నాడు. అలాగే రాహువు కూడా వ్యయస్థానం నుంచి చంద్రుడిని చూస్తున్నాడు. అంటే ఇక్కడ చాలా మిక్స్డ్ ఎనర్జీస్ ఉన్నాయన్నమాట. చంద్రుడు నీచబడి ఉన్నప్పటికీ, అంటే వృశ్చిక రాశిలో నీచబడతాడు చంద్రుడు. వృశ్చిక రాశి అధిపతి కుజుడు బలంగా ఉన్నాడు. గురుడి యొక్క దృష్టి ఉంది, కానీ రాహు శని దృష్టి కూడా చంద్రుడి మీద ఉంది. సో చంద్రుడి యొక్క పరిస్థితి చాలా మిశ్రమంగా ఉందన్నమాట. ఓకే, అది ఇప్పుడున్న పరిస్థితి. సో ఇప్పుడు మనం ఏం డిస్కస్ చేయబోతున్నాం అంటే ఫస్ట్ హౌస్ అన్నది మనకు తెలుసు, అది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఫస్ట్ హౌస్ అన్నది మన యొక్క శరీరము, మన యొక్క జీవితము, మన యొక్క అపీరెన్స్, మన యొక్క థింకింగ్ ప్రాసెస్. ఎందుకంటే ఫస్ట్ హౌస్ మన బ్రెయిన్, ఇది కూడా రిప్రజెంట్ చేస్తుంది అనమాట. సో ఫస్ట్ హౌస్ అన్నది చాలా ఇంపార్టెంట్. జీవితంలో మనం చేసే ప్రతిదీ కూడా, చేసే పని కావచ్చు, మనం ఏదైతే మనం కాపాడుకోవాలని చూస్తూ ఉంటామో అది ఫస్ట్ హౌస్. జీవితంలో మనం కాపాడుకునేది ఏంటంటే ఈ శరీరాన్నే కదా. ఇదే మన ఫస్ట్ హౌస్ అనమాట. సో ఇప్పుడు ఫస్ట్ హౌస్ అధిపతి ఏ స్థానాల్లో ఉంటే ఏ విధంగా ఉంటుందో మనం చూద్దాం. మీ ప్రశ్నలకు కూడా నేను జవాబులు చెప్తాను. ముందుగా ఈ ఫస్ట్ హౌస్ గురించి కొంచెం తెలుసుకుందాం. ఓకే, సో ఫస్ట్ హౌస్ లార్డ్ ఫస్ట్ హౌస్లో ఉన్నాడు అనుకోండి, ఇది మంచి ప్లేస్మెంట్. ఎందుకంటే వాడి యొక్క జీవిత యొక్క లక్ష్యం అంతా కూడా తనని తాను ప్రొటెక్ట్ చేసుకోవడానికి, తన కోసమే వెచ్చిస్తూ ఉంటాడు అనమాట. అంతకన్నా ఇంకా ఏంటండి, అంటే కొంచెం స్వార్థపరుడు అయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఎప్పుడు తన కోసమే ఆలోచిస్తున్నాడు అన్న ఇది ఉంటుంది. కానీ ఫస్ట్ హౌస్లో ఫస్ట్ లార్డ్ ఉంటే ఏంటంటే అదే జరుగుతుంది. ఎప్పుడూ కూడా తనని కోసం తాను ప్రొటెక్ట్ చేసుకుంటూ ఉంటాడు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ సింహలగ్నానికి అధిపతి రవి ఫస్ట్ హౌస్లో ఉన్నాడు అనుకోండి, ఇంకా ఎప్పుడు కూడా తన అహం, నేను అనే భావన అది ఎక్కువ ఉండే అవకాశం ఉంటుంది అనమాట. ఓకే, క్లుప్తంగా చెప్తాను, మరీ డీటెయిల్గా వెళ్ళను, మరీ లోతుగా వెళ్ళను, క్లుప్తంగా చెప్తాను. ఎందుకంటే మీ ప్రశ్నలకు కూడా జవాబు చెప్పాలి కదా.
ఫస్ట్ హౌస్‌కి సంబంధించిన ప్రశ్నలు అడగండి. సరదాగా ఒక ఇంటరాక్షన్ లాగా మనం దీన్ని అంటే మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్‌లు అయ్యి మీరిస్తున్నారిక్కడ. అయన్నీ కూడా నేను చూడడానికి వీలు పడకపోవచ్చు. యూ కెన్ మెయిల్ మీ. ఓకే. మీ కన్సల్టేషన్స్ కోసం యూ కెన్ మెయిల్ మీ. నౌ ఫస్ట్ హౌస్ లార్డ్ సెకండ్ హౌస్‌లో ఉన్నాడనుకోండి. ఇది కూడా పర్లేదు మంచి ప్లేస్‌మెంట్. ఎందుకంటే ఫస్ట్ హౌస్ లార్డ్ సెకండ్ హౌస్‌లో ఉంటే సెకండ్ హౌస్ అంటే ఏంటండి? సెకండ్ హౌస్ అంటే మన కుటుంబం. సో, మన జీవితం అంతా కూడా మన కుటుంబం వైపు వెళ్ళడం అన్నది అదేం చెడు విషయం గాదు. అలాగే సెకండ్ హౌస్ అన్నది మన వెల్త్. సో, ఈ రోజుల్లో వెల్త్ అన్నది చాలా ఇంపార్టెంట్. సో, మన జీవితం అంతా కూడా వెల్త్ క్రియేషన్‌కి. వెల్త్ క్రియేషన్ అయినా అయ్యుండొచ్చు. లేకపోతే వెల్త్ డిస్ట్రక్షన్ అయినా అయ్యుండొచ్చు. ఎందుకంటే ఫస్ట్ హౌస్ అధిపతి సెకండ్ హౌస్‌లో దుష్టగ్రహం అయిందనుకోండి. ఒక్కొక్కసారి ఎక్స్‌ట్రీమ్ కేసెస్‌లో ఏం జరుగుతదంటే ఫ్యామిలీ వెల్త్‌ని పాడు చేస్తారు. ఇప్పుడు చాలా కుటుంబాల్లో చూస్తాం మనం. కుటుంబం యొక్క వెల్త్‌ని ఆ కుటుంబంలో సభ్యులు వాళ్ళ యొక్క డెసిషన్స్ వల్ల కుటుంబ వెల్త్‌నంతా కూడా నాశనం జేస్తారనమాట. అలా కూడా అయ్యుండొచ్చు. లేకపోతే ఒక మంచి స్థానంలో ఉందనుకోండి. ఫస్ట్ హౌస్ లార్డ్ సెకండ్ హౌస్‌లో ఉండి మంచి డిగ్నిటీలో ఉందనుకోండి. అప్పుడు దే క్రియేట్ వెల్త్ అనమాట. వాళ్ళు చాలా వెల్త్‌ని క్రియేట్ చేస్తారనమాట. అలాగే సెకండ్ హౌస్ మన లెర్నింగ్‌ని రిప్రజెంట్ చేస్తుంది కాబట్టి, ఫస్ట్ లార్డ్ సెకండ్‌లో ఉంటే జీవితం అంతా కూడా ఎంతో కొంత ఆ లెర్నింగ్ అన్నది ఉంటదనమాట. ఆ వాల్యూస్‌ని కూడబెట్టుకోవడం, ఆ వాల్యూస్‌ని నేర్చుకోవడం ఇవన్నీ కూడా ఉండే అవకాశం ఉంటుందనమాట. ఓకే. సో, ఫస్ట్ లార్డ్ థర్డ్ హౌస్‌లో ఉందనుకోండి. ఫస్ట్ లార్డ్ థర్డ్ హౌస్‌లో ఉందనుకోండి. ఇది కూడా మంచి స్థానం. ఎందుకంటే థర్డ్ హౌస్ అంటే ఏంటండి? మన మన యొక్క ఇండివిడ్యువాలిటీ. మనల్ని మనం ఎలా వ్యక్తపరుచుకుంటాం అన్నది థర్డ్ హౌస్. మన యొక్క సెల్ఫ్ ఎఫర్ట్స్. సో, వీళ్ళెప్పుడు కూడా స్వయం కృషిని నమ్ముకుంటారనమాట. వీళ్ళు స్వయం కృషిని నమ్ముకుంటారు. వీళ్ళు జీవితంలో చాలా కష్టపడతారు. చాలా కృషి చేస్తారు. సో, దాని డిగ్నిటీ మీద ఆధారపడి ఉంటుంది. వీళ్ళకి కమ్యూనిటీ లివింగ్ అంటే చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే థర్డ్ హౌస్ మన క్లోజ్ కమ్యూనిటీ, మన బ్రదర్స్, సిస్టర్స్, మన బంధువులు, మన ఇరుగు పొరుగు వారు. అలాగే మనం ఆళ్ళందరితోని ఎలా ఇంటరాక్ట్ అవుతాం. థర్డ్ హౌస్ ఫస్ట్ లార్డ్ థర్డ్ హౌస్‌లో డిగ్నిటీ బాగుందనుకోండి. దాని యొక్క స్థితిగతులు బాగున్నాయనుకోండి. సో, అదంతా కూడా పాజిటివ్‌గా ఉంటదనమాట. అందరితోని ఇంటరాక్ట్ అవుతారు. వాళ్ళు అనుకున్నది చేయగలుగుతారు. వాళ్ళలో ఆ శక్తి, ఆ సామర్థ్యం ఉంటది. ఒకవేళ థర్డ్ హౌస్ పరిస్థితి బాలేదనుకోండి. అంతా రివర్స్ అవుతదనమాట. జీవితం ముందుకు వెళ్ళలేకపోతుంటది. వాళ్ళు ఎంతో కృషి చేస్తూ ఉంటారు. కానీ జీవితం ముందుకెళ్ళదు. ఫర్ ఎగ్జాంపుల్ కుంభలగ్నం తీసుకున్నాం అనుకోండి. కుంభలగ్నానికి అధిపతి శని. శనికి మూడో స్థానం మేషరాశి అవుతుంది. మేషరాశిలో శని నీచబడతాడనమాట. ఇంక లగ్నాధిపతి థర్డ్ హౌస్‌లో నీచబడ్డాడంటే అంతే జీవితంలో ఎంత కృషి చేసినా ముందుకెళ్ళడం అన్నది చాలా కష్టమైపోతదనమాట. అలా. అలాగే ఫస్ట్ లార్డ్ ఫోర్త్ హౌస్‌లో ఉన్నాడనుకోండి. ఫస్ట్ లార్డ్ ఫోర్త్ హౌస్‌లో ఉన్నాడనుకోండి. ఫోర్త్ హౌస్ అంటే ఏంటండి? కంఫర్ట్. ఫోర్త్ హౌస్ అంటే మన యొక్క హృదయం, మన ఇల్లు, మన తల్లి. ఇది ఎలా చూడొచ్చంటే ఇది పాజిటివ్, నెగెటివ్ 2 కూడా చూడొచ్చు. ఎందుకంటే జీవితంలో ఎప్పుడూ కూడా కంఫర్ట్‌ని, సేఫ్టీనే కోరుకున్నాం అనుకోండి, జీవితాన్ని మనం ఆస్వాదించలేం. వైల్డ్ సైడ్ ఆఫ్ లైఫ్ మనం చూడలేం. ఎందుకంటే మన జీవితం ఎప్పుడు కూడా ఇంకా ఇల్లు, కుటుంబము, సేఫ్టీ, సెక్యూరిటీ ఇదే ఉంటది. అది కొంతమందికి మంచిది. ఇప్పుడు చాలామంది చూస్తూ ఉంటాం. చాలా జాగ్రత్తగా జీవితాన్ని చాలా ప్లాన్ చేసుకొని, చాలా సేఫ్టీగా అలా ఉంటూ ఉంటారు. కొంతమందికి అది బావుంటది. కొంతమంది జీవితాన్ని చాలా వైల్డ్‌గా జీవించాలనుకుంటారనమాట. వాళ్ళకి అదంత మంచి ప్లేస్ కాదు. ఎప్పుడు ఇల్లు, సేఫ్టీ ఇవే కోరుకుంటే జీవితం అన్నది అడ్వెంచరస్‌గా ఉండదనమాట. ఓకే. అది మనం కూడా చూడాలి. ఫస్ట్ లార్డ్ ఫిఫ్త్ హౌస్‌లో ఉందనుకోండి. వెరీ గుడ్. చాలా మంచి ప్లేస్‌మెంట్. ఎందుకంటే ఇదొక లక్ష్మి స్థానం, విష్ణు స్థానం 2 కలుస్తున్నాయి. ఇదొక మంచి యోగాన్ని క్రియేట్ చేస్తది. లక్ష్మి యోగాన్ని క్రియేట్ చేస్తది. ఫస్ట్ హౌస్ మన ఇండివిడ్యువాలిటీ. ఫిఫ్త్ హౌస్ మన క్రియేటివ్ సెల్ఫ్ ఎక్స్‌ప్రెషన్. వీళ్ళు ఏదోటి జీవితంలో ఏదోటి క్రియేట్ చేయగలుగుతారు. వీళ్ళు ఏదోటి క్రియేట్ చేయడానికి ప్రయత్నించాలి. అంటే మిగిలిన పరిస్థితులను బట్టి. అట్‌లీస్ట్ మంచి సంతానాన్నైనా క్రియేట్ చేయాలి. ఎందుకంటే ఫిఫ్త్ హౌస్ మన చిల్డ్రన్. సో, వీళ్ళ జీవితం ఎప్పుడూ కూడా ఏదోటి క్రియేటివిటీ వైపు వీళ్ళకి లక్ ఫేవరబుల్‌గా ఉంటది. వీళ్ళకి లక్ చాలా ఫేవరబుల్‌గా ఉంటదండి. అంటే లగ్నాధిపతి పంచమ స్థానంలో పరిస్థితి బాగోకపోయినా లక్ చాలా బావుంటది వీళ్ళకి. ఎందుకంటే అదొక మంచి పవర్‌ఫుల్ యోగాన్ని క్రియేట్ చేస్తదనమాట.
ఓకే. మిగిలిన పరిస్థితులు అంత అనుకూలంగా లేకపోయినా కానీ వీళ్ళకి ఆ బలం ఉంటది. లగ్నానికి ఆ బలం ఉంటదనమాట. ఓకే. ఫిఫ్త్ హౌస్ ఫస్ట్ లార్డ్ సిక్స్త్ హౌస్‌లో ఉందనుకోండి. సిక్స్త్ హౌస్ అంటే ఏంటంటే మన దినచర్య. సో, వీళ్ళు లైఫ్‌లో చాలా బిజీగా ఉంటారు. వీళ్ళ జీవితం అంతా కూడా బిజీ. కొంతమందిని చూస్తూ ఉంటాం ఎప్పుడు బిజీగా ఉంటారు వాళ్ళు. వాళ్ళ జీవితం అంతా బిజీగా ఉంటారనమాట. ఆళ్ళు చాలా సిస్టమాటిక్‌గా ఉంటారు. పొద్దున్నుంచి రాత్రి వరకు కూడా వాళ్ళ మైండ్ ఎప్పుడు కూడా బిజీగా ఉంటది. ఎప్పుడు పని చేస్తూ ఉంటారు. ఆ ఫస్ట్ లార్డ్ స్థితిగతులు బాగున్నాయనుకోండి, వీళ్ళు చాలా యాక్టివ్ లైఫ్ జీవిస్తారనమాట. చాలా యాక్టివ్ లైఫ్ జీవిస్తారు. కొన్ని కొన్ని పరిస్థితుల్లో వీళ్ళు కేర్ గివర్స్ కింద ఉంటారు. సర్విస్ ఓరియెంటెడ్‌గా ఉంటారు. కొంతమంది లాయర్సు, డాక్టర్సు వీళ్ళందరూ ఉంటారు. వీళ్ళెప్పుడు కూడా ఎంతో కొంత సర్విస్ చేస్తూ ఉంటారనమాట. అంటే అది కమర్షియల్ అయినప్పటికీ కూడా సర్విస్ దృక్పథం ఉంటదనమాట వాళ్ళకి. సో, అలాగే వీళ్ళు చాలా బిజీ మైండెడ్ పీపుల్ ఉంటారనమాట. ఎప్పుడు పని, పని, పని అంటూ ఉండే అవకాశం ఉంటుందనమాట. ఓకే. ఒక్కొక్కసారి గ్రహం యొక్క పరిస్థితి బాలేదనుకోండి. ఫస్ట్ లార్డ్ సిక్స్త్ హౌస్‌లో ఉన్నాడు. కానీ డిగ్నిటీ బాలేదు. దుష్ట గ్రహాల ఆహ్, ఎఫెక్ట్ ఉంది. అ అటువంటప్పుడు ఏం జరుగుతదంటే జీవితంలో చాలా సమస్యలను ఎదుర్కొనే పరిస్థితనమాట. ఎందుకంటే ఆరో స్థానం అన్నది అదొక దుష్ట స్థానం. సో, లగ్నాధిపతి ఆరో స్థానంలో ఉందంటే ఒకవేళ దాని యొక్క పరిస్థితి బాలేదు. డిగ్నిటీ బాలేదు. దుష్ట గ్రహాలయ చూస్తున్నాయనుకోండి. అప్పుడేంటంటే జీవితంలో ముందుకు వెళ్ళడం అన్నది చాలా కష్టమవుతుంది. జీవితం ఎప్పుడూ కూడా చాలా ఛాలెంజింగ్‌గా ఉండే అవకాశం ఉంటుంది. ఓకే. ఫస్ట్ లార్డ్ సెవెంత్ హౌస్‌లో ఉందనుకోండి. సెవెంత్ హౌస్ అంటే ఏంటండి? రిలేషన్‌షిప్స్, బిజినెస్. సో, మనం ప్రపంచంతోటి ఎలా కనెక్ట్ అవుతాం అన్నది సెవెంత్ హౌస్ రిప్రజెంట్ చేస్తుంది. ఇది గుడ్ అండ్ బ్యాడ్. అంటే ఇప్పుడు సెవెంత్ హౌస్ ఉందనుకోండి. ఇప్పుడు కొంతమంది ఎప్పుడు కూడా ఆ మ్యారేజ్ అని చెప్పేసి చాలా దానికి అటాచ్ అయ్యి ఉంటారు. ఓకే. లేకపోతే మ్యారేజ్ అన్నది వీళ్ళ జీవితంలో చాలా ఇంపార్టెంట్ అవుతదనమాట. ఇంకా అంటే వాళ్ళ పార్ట్నర్ తోటి ఆ రిలేషన్‌షిప్ అన్నది చాలా ఇంపార్టెంట్ అయిపోతది వాళ్ళకి. లేదా బిజినెస్‌లో చాలా రాణించగలుగుతారు. ఒక బిజినెస్ ఎంపైర్‌ని క్రియేట్ చేయగలుగుతారన్నమాట. గొప్ప బిజినెస్ పీపుల్ అవ్వగలుగుతారు. అంటే దాని పరిస్థితిని బట్టి, ఆ గ్రహం యొక్క పరిస్థితిని బట్టి ఆధారపడి ఉంటదన్నమాట. ఓకే. అలాగే ఫస్ట్ లార్డ్ ఎయిత్ హౌస్‌లో ఉందనుకోండి. వీళ్ళు చాలా రీసెర్చ్ మైండెడ్ అన్నమాట. వీళ్ళు చాలా రీసెర్చ్ మైండెడ్. వీళ్ళకి జీవితంలో చాలా ఎదురు దెబ్బలు తగులుతాయి. ఎందుకంటే అష్టమ స్థానం అన్నది అది ఒక దుష్టానం. కానీ ఇది రీసెర్చ్‌కి చాలా మంచి ప్లేస్. అండ్ ఆధ్యాత్మికతకు చాలా మంచి ప్లేస్. ఓకే. అలాగే ఎయిత్ హౌస్ ఇతరుల ధనం. ఇప్పుడు బ్యాంకింగ్ సెక్టార్స్ వాళ్ళుంటారు. కొంతమంది బ్యాంకర్స్ ఉంటారు. వాళ్ళేంటి ఇతరుల ధనంతోటి వీళ్ళు వ్యాపారం చేస్తూ ఉంటారు. అలా కూడా ఉంటదనమాట. ఎల్ఐసి ఏజెంట్స్ ఉంటారు. ఇప్పుడు 10థ్ లార్డ్ ఎయిత్ హౌస్‌లో ఉన్న, ఫస్ట్ లార్డ్ ఎయిత్ హౌస్‌లో ఉన్న ఇవి కూడా సూచిస్తాయన్నమాట. ఎల్ఐసి ఏజెంట్స్ కింద. ఎందుకంటే వాళ్ళెప్పుడు కూడా ఇతరుల ధనంతోటి వీళ్ళు వ్యాపారం చేస్తూ ఉంటారు. ఓకే. అలాగే ఎయిత్ హౌస్ ఆస్ట్రాలజీని రిప్రజెంట్ చేస్తుంది. రీసెర్చ్‌ని రిప్రజెంట్ చేస్తుంది. సైకాలజీని రిప్రజెంట్ చేస్తుంది. సో, ఈ అన్నిటితోని వాళ్ళకి ఆసక్తి ఉండే అవకాశం ఉంటుందన్నమాట. ఎంతో కొంత ఆసక్తి ఉంటది. ఇప్పుడు ఫస్ట్ లార్డ్ ఎయిత్ హౌస్‌లో ఉండి దాని యొక్క పరిస్థితి బాలేదనుకోండి. ఒక్కొక్కసారి వాళ్ళ ఇన్‌లాస్ తోటి సమస్యలొచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఎయిత్ హౌస్ ఇన్‌లాస్‌ని కూడా రిప్రజెంట్ చేస్తుంది. సో, ఇలా లాట్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఉంటాయన్నమాట. ఓకే. ఫస్ట్ లార్డ్ నైన్త్ హౌస్ ఇది కూడా చాలా మంచి స్థానం. ఇది కూడా లక్ష్మి స్థానం. లక్ష్మీ యోగాన్ని క్రియేట్ చేస్తుంది. ఎందుకంటే విష్ణు స్థానము, లక్ష్మి స్థానము కలుస్తున్నాయి. ఇదొక అద్భుతమైన యోగం క్రియేట్ చేస్తుంది. వీళ్ళెప్పుడు కూడా ట్రావెలింగ్ ఇష్టపడతారు. ట్రావెలింగ్ చేయవలసొస్తుంది. సుదూరమైన ప్రాంతాలు వెళ్లి సెటిల్ అయ్యే పరిస్థితి ఉంటుంది. తండ్రి గారు చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తారు వాళ్ళ జీవితంలో. గురువుల పట్ల వీళ్ళకి ఒక స్ట్రాంగ్ రిలేషన్‌షిప్ ఉంటది. గురువులతో చాలా స్ట్రాంగ్ రిలేషన్‌షిప్ ఉంటది. ఇలా రకరకాలుగా ఉండే పరిస్థితనమాట. ఫస్ట్ లార్డ్ 10థ్ హౌస్‌లో ఉందనుకోండి. ఇట్స్ వెరీ గుడ్. ఎందుకంటే జీవితం అంతా ఇంకా వృత్తి పట్ల చాలా వీళ్ళకి ఇదుంటదనమాట. కొంతమందిని చూస్తూ ఉంటాం. వృత్తి అన్నది వీళ్ళకి చాలా ఇంపార్టెంట్ అవుతదనమాట. వీళ్ళెప్పుడు కూడా లైమ్ లైట్‌లో ఉంటారు. ఎందుకంటే లగ్నాధిపతి అంటే ఫస్ట్ హౌస్ లార్డ్ 10థ్ హౌస్. 10థ్ హౌస్ అంటే లైమ్ లైట్ స్టేజ్ అనమాట అది. సెంటర్ స్టేజ్ అనమాట. సో, ఆ సెంటర్ స్టేజ్‌లో అలా లైమ్ లైట్‌లో ఉంటారనమాట ఆళ్ళు.
ఎప్పుడు కూడా సోషల్ లైఫ్‌లో బిజీగా ఉంటారు. వర్క్‌లో బిజీగా ఉంటారు. దాని పరిస్థితి బాలేదనుకోండి, కెరియర్‌లో చాలా సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉంటది. కెరియర్‌లో ఉంటారు. కానీ కెరియర్ చాలా ఛాలెంజింగ్‌గా ఉండే అవకాశం ఉంటుందన్నమాట. ఫస్ట్ లార్డ్ 11థ్ హౌస్ వీళ్ళ జీవితంలో ఎప్పుడు కూడా దే వాంట్ టు క్రియేట్ వెల్త్. వెల్త్‌ని క్రియేట్ చేయడం అన్నది చాలా ఇంపార్టెంట్ అవుతది వాళ్ళకి. దే క్రియేట్ వెల్త్. వాళ్ళకి ఫ్రెండ్స్‌లోని లేకపోతే ఒక సోషల్ సర్కిల్ ఉండే అవకాశం ఉంటుంది. కొంతమంది సెలబ్రిటీస్ ఉంటారు. వాళ్ళెప్పుడు కూడా సోషల్ లైఫ్ చాలా బిజీగా ఉంటది. ఓకే. ఆ విధంగా 11థ్ హౌస్‌లో ఎప్పుడు కూడా వాళ్ళు వెల్త్‌ని క్రియేట్ చేసే పరిస్థితనమాట. ఓకే. ఫస్ట్ లార్డ్ 12థ్ హౌస్‌లో ఉందనుకోండి. వీళ్ళెప్పుడు కూడా చాలా ప్రైవేట్ పీపుల్ అయ్యుంటారు. జీవితంలో జీవిస్తూ ఉంటారు. కానీ వాళ్ళెప్పుడు కూడా చాలా ప్రైవేట్ పీపుల్ అనమాట. వాళ్ళ యొక్క రియల్ సెల్ఫ్ అన్నది వాళ్ళు ఒంటరిగా ఉన్నప్పుడే వాళ్ళని వాళ్ళు వ్యక్తపరుచుకోగలుగుతారనమాట. ఒంటరిగా ఉన్నప్పుడు, ఏకాంతంగా ఉన్నప్పుడే వాళ్ళు చాలా ప్రశాంతంగా ఉండగలుగుతారనమాట. 12థ్ హౌస్ అంటే పీస్. అటువంటి స్థానంలో లగ్నాధిపతి ఉందంటే వాళ్ళెప్పుడు కూడా పీస్‌ని కోరుకుంటారు. ఎప్పుడు ఏకాంతంలో జీవించాలనుకుంటారు. ఒక్కొక్కసారి జీవితంలో చాలా నష్టాలను చవిచూసే పరిస్థితి కూడా ఎదురవుతదనమాట. ఓకే. లేకపోతే సుదూరమైన ప్రాంతాలకెళ్ళి సెటిల్ అవుతారు. ప్లెజర్స్‌ని బాగా ఎంజాయ్ చేస్తారు. అదున్న పరిస్థితిని బట్టి శని ఉండి 12థ్ హౌస్‌లో ఉందనుకోండి, ప్లెజర్స్ పెద్దగా ఎంజాయ్ చేయలేకపోతారు. శుక్రుడు 12థ్ హౌస్‌లో ఉందనుకోండి, లగ్నాధిపతి శుక్రుడు 12థ్ హౌస్‌లో ఉందనుకోండి, ప్లెజర్స్ బాగా ఎంజాయ్ చేయగలుగుతారు. ఓకే. ఇలా లాట్ ఆఫ్ ఫ్యాక్టర్స్ అన్నమాట. ఇప్పుడు కొన్ని ప్రశ్నలు చూద్దాం. యాస్పెక్ట్స్ సెపరేట్‌గా చేస్తానండి. ఇప్పుడు ఏ ప్లానెట్ అయినా గాని తనున్న చోట నుంచి 7థ్ హౌస్ చూస్తది. ఓకే. తనున్న చోట నుంచి ఇప్పుడు యాస్పెక్ట్స్‌లోని చాలా ఇంట్రెస్టింగ్ అంశాలు కొన్ని చెప్తాను. మీరు అడిగారు కాబట్టి. నాగ కిరణ్ కుమార్ పెమ్మాడి. సో, మీరు అడిగారు కాబట్టి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్తాను. ఇప్పుడు ప్రతి గ్రహము కూడా తనున్న చోట నుంచి 7థ్ హౌస్ చూస్తది. హ్మ్. కొన్ని గ్రహాలకి స్పెషల్ యాస్పెక్ట్స్ ఉంటాయి. కుజుడు తనున్న చోట నుంచి స్థానాన్ని చూస్తది. అలాగే అష్టమ స్థానాన్ని చూస్తది. గురుడు, రాహువు, కేతువు తనున్న చోట నుంచి పంచమ స్థానం, నవమ స్థానం, సప్తమ స్థానాన్ని ఎలాగా చూస్తాయి. శని తనున్న చోట నుంచి మూడో స్థానము, దశమ స్థానము, సప్తమ స్థానాన్ని ఎలాగో చూస్తది. ఈ స్పెషల్ యాస్పెక్ట్స్ అన్నమాట. ఇప్పుడు యాస్పెక్ట్స్ మన వేదిక్ యాస్ట్రాలజీలో ఒకలాగుంటది. వెస్టర్న్ యాస్ట్రాలజీలో ఒకలాగుంటది. వెస్టర్న్ యాస్ట్రాలజీలో ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే అండి, ఇప్పుడు శని ఒక స్థానంలో ఉన్నాడనుకోండి. ఒక డిగ్రీలో ఉంటాడు. ఫర్ ఎగ్జాంపుల్ శని ఫస్ట్ హౌస్‌లో ఉన్నాడు. ఫస్ట్ హౌస్‌లో 5 డిగ్రీస్ దగ్గర ఉన్నాడనుకోండి. ఓకే. చంద్రుడు 12థ్ హౌస్‌లో ఉన్నాడనుకోండి. ఇప్పుడు శని చంద్రుడిని చూడట్లేదు. మన వేదిక్ యాస్ట్రాలజీ ప్రకారం శని చంద్రుడిని చూడట్లేదు. కానీ ఇక్కడ ఏమవుతుందంటే, ఒకవేళ చంద్రుడు 5 డిగ్రీల దగ్గర ఉన్నాడనుకోండి. శని లగ్నంలో ఉన్నాడు. అలాగే చంద్రుడు వ్యయస్థానంలో 12థ్ హౌస్‌లో 5 డిగ్రీల దగ్గర ఉన్నాడనుకోండి. అదే ఎగ్జాక్ట్ డిగ్రీ దగ్గర. ఇక్కడ యాస్పెక్ట్ ఉంది. ఇది వెస్టర్న్ యాస్పెక్ట్స్. ఇప్పుడు ఏమవుతుందంటే, చంద్రుడికి విపరీతమైన ఆ శని యొక్క ప్రభావం ఉంటుందన్నమాట. సో, ఏమవుతది వీళ్ళకి విపరీతమైన భయం ఉంటుందన్నమాట. విపరీతమైన భయం ఉంటుంది. ఒకవేళ చంద్రుడు దశమ స్థానంలో ఉన్నాడనుకోండి. దశమ స్థానంలో ఉండి శని లగ్నంలో ఉన్నాడు. ఇద్దరు కూడా 5 డిగ్రీల దగ్గర ఉన్నాడు. అప్పుడేమవుతుందంటే కెరియర్ పట్ల వీళ్ళకి విపరీతమైన భయం, విపరీతమైన ఆందోళన. సో, ఇది మన వేదిక్ యాస్ట్రాలజీలో మనకు తెలీదు. ఓకే. 10థ్ హౌస్‌లో ఉంటే శని యొక్క యాస్పెక్ట్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ 11థ్ హౌస్‌లో ఉందనుకోండి. 11థ్ హౌస్‌లో ఉన్నప్పుడు శని లగ్నం నుంచి 11థ్ హౌస్ చూడట్లేదు. కానీ వెస్టర్న్ యాస్ట్రాలజీలో ఏమవుతుందంటే 2 కూడా ఎగ్జాక్ట్ 5 డిగ్రీస్ దగ్గర ఉన్నాయనుకోండి. శని లగ్నంలో, చంద్రుడు 11 స్థానంలో. చంద్రుడు ప్రభావితం అవుతున్నాడు. శని చేత చంద్రుడు ప్రభావితం అవుతున్నాడన్నమాట. ఇదొక వెస్టర్న్ యాస్ట్రాలజీ నుంచి మనం నేర్చుకోవాల్సిన అంశాలు కొన్నుంటాయి. ఓకే. అంతే డిగ్రీలు చాలా ఇంపార్టెంట్. నేను చెప్పొచ్చేదేంటంటే డిగ్రీలన్నవి చాలా ఇంపార్టెంట్. సో, విర్గో అసెండెంట్ చూద్దాం. విర్గో ఎవరడిగారు? మనోజ్ గారు. విర్గో అసెండెంట్ ఫస్ట్ హౌస్ లార్డ్ ఇన్ 11థ్ హౌస్. సో, విర్గో అసెండెంట్ పెడతాను మీకు.
సో మనోజ్ గారు అడిగింది. సో ఇప్పుడు విర్గోకి కన్యా లగ్నానికి అధిపతి ఎవరండి? బుధుడు. ఇప్పుడు బుధుడు మీ యొక్క లగ్నాధిపతి. అలాగే 10th హౌస్ లార్డ్ కూడా బుధుడు. సో ఎక్కడున్నాడు? 11th హౌస్‌లో ఉన్నాడు. 11th హౌస్ అంటే ఏంటండి? 11th హౌస్‌లో ఏ స్థానం ఉంది అక్కడ? ఏ రాశి ఉంది? కర్కాటక రాశి ఉంది. సో కర్కాటక రాశిలో బుధుడు 11th హౌస్‌లో. ఇక్కడ ఏమవుతుందంటే బుధుడు హి వాంట్స్ టు కనెక్ట్ విత్ పీపుల్ ఎమోషనల్లీ. సో వీళ్ళ ఫ్రెండ్స్ తోటి ఇతను చాలా ఎమోషనల్‌గా కనెక్ట్ అవుతాడనమాట. ఫ్రెండ్స్ తోటి ఎమోషనల్‌గా కనెక్ట్ అవుతాడు. అలాగే ఇతనికి అంటే చంద్రుడి పరిస్థితిని కూడా చూడాలి. కర్కాటక స్థానానికి అధిపతి చంద్రుడు. చంద్రుడు ఎక్కడున్నాడో కూడా చూడాలి. సో బేసికల్‌గా ఏంటంటే ఇతని లైఫ్ అంతా కూడా ఎప్పుడూ కూడా ధనాన్ని సంపాదించడం అన్నది చాలా ఇంపార్టెంట్ అవుతుంది. ఎర్నింగ్ అన్నది చాలా ఇంపార్టెంట్ అవుతుంది. ఇది గుడ్ ప్లేస్‌మెంట్ ఇది. ఎర్నింగ్ అన్నది చాలా ఇంపార్టెంట్ అవుతుంది. అలాగే ఆ ఎర్నింగ్ ఎలా ఉంటదంటే త్రూ నెట్వర్క్ అన్నమాట. సోషల్ సర్కిల్ ద్వారా. లేకపోతే ఆహ్, కమ్యూనికేట్ చేయడం ద్వారా. కొంతమంది ఇప్పుడు సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌లు ఉంటారు. లేకపోతే కొన్ని ఫీల్డ్స్ ఉంటాయి. వాళ్ళకి కమ్యూనికేషన్ అన్నది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సో కమ్యూనికేషన్ ద్వారా ఆ నెట్వర్క్‌ని ఎక్స్‌పాండ్ చేయడం ద్వారా వాళ్ళ యొక్క ఎర్నింగ్ అన్నది ఉండే అవకాశం ఉంటుందన్నమాట. అండ్ దే ఆర్ వెరీ ఎమోషనల్ ఇన్ దేర్ కనెక్షన్స్. వీళ్ళకి స్త్రీలు చాలా ఫ్రెండ్స్ ఉండే అవకాశం ఉంటుంది. స్త్రీలతోటి చాలా కమ్యూనికేట్ చేయవలసిన పరిస్థితి ఉండే అవకాశం ఉంటుంది. ఓకే. ఇంకా మిగిలిన ఫ్యాక్టర్స్ కూడా చూడాలి. ఇంక ఏ గ్రహాలు చూస్తున్నాయి? వేరే గ్రహాలు ఏవున్నాయి? ఇవన్నీ కూడా అక్కడ మనకి చూడవలసిన పరిస్థితి ఉందన్నమాట. ఓకే. మూన్ ఇన్ 12th హౌస్. మూన్ ఇన్ 12th హౌస్ ఇది కొంచెం ఛాలెంజింగ్. ఎందుకంటే మీ ఎర్నింగ్స్ అన్నీ కూడా నష్టాల్లోకెళ్ళిపోతున్నాయి మనోజ్ గారు. ఇక్కడ ఏం జరుగుతుందంటే మీ యొక్క ఎర్నింగ్స్ అన్నీ కూడా నష్టాల్లోకెళ్ళే అవకాశం ఉంటుంది. సో ఒకవేళ మీరు అబ్రాడ్‌లో ఉన్నారనుకోండి, దెన్ ఇట్ ఈస్ గుడ్. లేకపోతే మీ యొక్క ఎర్నింగ్స్ అన్నవి నష్టాల్లోకెళ్ళిపోవడం అన్నది జరిగే పరిస్థితి ఉంది. సో ఇటువంటి ఇప్పుడు మిగిలిన పరిస్థితి కూడా చూడాలి. మిగిలిన చార్ట్ అంతా కూడా చూడాలి. అంటే 12th హౌస్‌లో ఏం ప్లానెట్స్ ఉన్నాయి? మిగిలిన పరిస్థితి చూడాలి. బేసికల్‌గా 11th లార్డ్ 12th హౌస్‌లో ఉండడం అన్నది అంత మంచి ప్లేస్‌మెంట్ కాదు. సో ఆ సేవింగ్స్ అన్నది మీరు కొంచెం కేర్‌ఫుల్‌గా ఉండాలన్నమాట. ఓకే. జూపిటర్ ప్లేస్డ్ ఇన్ 2nd హౌస్. లగ్నానికి జూపిటర్ 2nd హౌస్ ఇక్కడ ఏమవుతుందంటే అండి గురుడు 2nd హౌస్‌లో నీచబడ్డాడు. సో గురుడు 2nd హౌస్‌లో ఉండడం మంచిదే. నీచబడ్డాడు. ప్లేస్డ్ ఇన్ 2nd హౌస్ అండ్ రెట్రోగ్రేడ్ అండ్ సాటర్న్ అండ్ మూన్ ఇన్ 4th హౌస్. సో ఇది కొంచెం ఛాలెంజింగ్ ప్లేస్‌మెంట్ అండి. ఎందుకంటే సాటర్న్ అండ్ మూన్ 2 కూడా 4th హౌస్‌లో ఉండడం అన్నది ఇది కొంచెం ఛాలెంజింగ్. ఎందుకంటే 4th హౌస్ అన్నది మన హృదయము. 4th హౌస్ అన్నది మన కంఫర్ట్. 4th హౌస్ అన్నది మన తల్లి, మన ఇల్లు. అక్కడ శని ఉండడం అన్నది కొంచెం ఛాలెంజింగ్ ప్లేస్‌మెంట్. అలాగే చంద్రుడు కూడా ఉన్నాడు అంటున్నారు. అది కూడా కొంచెం ఛాలెంజింగ్ ప్లేస్‌మెంట్. ఎందుకంటే శని, చంద్రుడు కలిసి ఉన్నారు అంటే అది ఎందుకంటే చంద్రుడు అన్నది ఒక మంచు ముద్ద లాంటిది. శని అన్నది ఒక బొగ్గు. సో ఇక 2 కలిస్తే ఏమవుతది? ఆ మంచు అన్నది అంతా కూడా నల్లగా అయిపోతదన్నమాట. సో మనస్సు అన్నది చాలా సున్నితమైనది. సో శని అన్నది చాలా కఠినమైన ప్లానెట్. సో ఎప్పుడైతే శని, చంద్రుడు కలిసి 4th హౌస్‌లో ఉంటారో అది కొంచెం ఛాలెంజింగ్ ఉంటది. అలాగే శని 4th నుంచి లగ్నాన్ని కూడా చూస్తున్నాడు. లగ్నాధిపతి 2nd హౌస్‌లో నీచబడి ఉన్నాడు. సో ఫ్యామిలీ లైఫ్ అన్నది చాలా కొంచెం ఛాలెంజింగ్‌గా ఉండే అవకాశం ఉంటుంది. డొమెస్టిక్ లైఫ్ అన్నది కొంచెం ఛాలెంజింగ్‌గా ఉండే అవకాశం ఉంటుంది. దానికి మిగిలిన పరిస్థితులు కూడా చూడాలి. మిగిలినవి ఎలా ఉన్నాయో అన్నది కూడా చూడాలి. హౌ రెట్రోగ్రేడ్ సాటర్న్ బిహేవ్ ఇన్ ఏరీస్ అసెండెంట్ అండ్ మార్స్ ఇన్ 6th హౌస్. హౌ రెట్రోగ్రేడ్ సాటర్న్ బిహేవ్ ఇన్ ఏరీస్ అసెండెంట్. సో ఇక్కడ ఏరీస్ అసెండెంట్ పెడతాను. సో మీకు కొంచెం ఐడియా వస్తది. హౌ రెట్రోగ్రేడ్ సాటర్న్ బిహేవ్ ఇన్ ఏరీస్ అసెండెంట్ అండ్ మార్స్ ఇన్ 6th హౌస్. సో ఇక్కడ ఏమవుతదంటే అండి మేషరాశిలో శని నీచబడతాడు. అది మనకు తెలిసిందే. సో మేషరాశిలో శని నీచబడి 1st హౌస్‌లో ఉన్నప్పుడు సో శని యొక్క ప్రభావం చాలా తీవ్రంగా ఉంటుంది. ఎప్పుడైతే రెట్రోగ్రేడ్ అవుతాడో దాని యొక్క ప్రభావం చాలా తీవ్రంగా ఉండే అవకాశం ఉంటుంది. ఇక్కడ ఏమవుతుందంటే చాలామంది ఏం చెప్తారంటే ఇప్పుడు నీచబడి రెట్రోగ్రేడ్ అయినప్పుడు
ఆ రెట్రోగ్రేషన్ అన్నది క్యాన్సిల్ అవుతదని కూడా చెప్తారు. కానీ అది ఎంతవరకు అని మిగిలిన చార్ట్ అంతా కూడా చూస్తే మనకు అర్థమవుతుంది. అది వాస్తవానికి శని నీచబడినప్పుడు ఆ నీచత్వం యొక్క గుణాలు ఎక్కడికి పోవు. ఇప్పుడు నీచబడ్డాడు. ఒకవేళ ఇన్ కేస్ నీచభంగ రాజయోగం ఏర్పడినప్పటికీ కూడా శని యొక్క నీచత్వం ఎక్కడికి పోదు. ఇప్పుడు ఒక 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 హ్యాండిక్యాప్డ్ ఉన్నాడనుకోండి. ఒక కుంటివాడు ఉన్నాడనుకోండి. వాడికి ఒక వాకింగ్ స్టిక్ ఇస్తే వాడికి కొంచెం హెల్ప్‌ఫుల్ అవుతది. కానీ వాడి యొక్క హ్యాండిక్యాప్డ్ అన్నది అది ఎక్కడికి పోదు. ఓకే. అలాగే శని నీచబడి ఉన్నప్పుడు ఆ నీచత్వం ఎక్కడికి పోదు. కానీ రెట్రోగ్రేడ్ అయ్యి లగ్నంలో ఉన్నప్పుడు దాని యొక్క ప్రభావం చాలా తీవ్రంగా ఉంటుంది. అలాగే ఫస్ట్ లార్డ్ 6థ్ హౌస్ ఉన్నప్పుడు సో, జీవితంలో ఆల్రెడీ లగ్నం చాలా హెవీగా ఉంది. లగ్నం చాలా హెవీగా ఉంది. లగ్నాధిపతి కుజుడు 6 స్థానంలో ఉంటే జీవితంలో ఎక్కువ కూడా సమస్యల్ని పరిష్కరించడం అన్నది లక్ష్యం కింద మారిపోతదనమాట జీవితంలో. జీవితంలో అంతా కూడా సమస్యల్ని పరిష్కరించడం అన్నది ఒక ఒక దినచర్య కింద మారిపోతదనమాట. అలాగే లగ్నాధిపతి 10థ్ ఇల్లు 11థ్ లార్డ్. 10థ్ హౌస్ అండ్ 11థ్ హౌస్ అధిపతి శని. సో, జీవితంలో ఆ ఆర్థికపరమైన విషయాలు వాటి యొక్క సమస్యల్ని పరిష్కరించడం అన్నది జీవితం యొక్క లక్ష్యం అన్నట్టుగా మారిపోతదనమాట. ఓకే. డేట్ ఆఫ్ బర్త్ పెట్టకండి. ఎందుకంటే నేనిప్పుడు అన్నీ ఐ మీన్ అదంతా నేను చేయలేను. మీరు స్పెసిఫిక్ క్వెషన్స్ అడగండి. నేను అది చూస్తాను. ఓకే. ఆస్క్ స్పెసిఫిక్ క్వెషన్స్. సో, మిస్టర్ 5 ఈజ్ ఇట్ గుడ్ ప్లేస్‌మెంట్ ఫర్ కేతు ఇన్ 6థ్ హౌస్ అండ్ రాహు ఇన్ 12థ్ హౌస్ ఫర్ వృశ్చిక లగ్నం? రాహు అండ్ కేతువులు ఈ 6థ్ అండ్ 12థ్ హౌస్‌లో మంచిదేనండి. ఎందుకో చెప్తాను నేను. మీది ఏ లగ్నం అన్నారు? వృశ్చిక లగ్నం. వృశ్చిక లగ్నం చేంజ్ చేస్తాను. సో, వృశ్చిక లగ్నానికి రాహు అండ్ కేతువు ఇన్ 6థ్ హౌస్, రాహువు ఇన్ 7థ్. గుడ్ ప్లేస్‌మెంట్ అండి. ఎందుకంటే రాహు, కేతువులు అన్నవి ఒక దుష్ట గ్రహాలు. దుష్ట గ్రహాలు అన్నవి దుష్ట స్థానాల్లో ఉండడమే మంచిది. ఒక దొంగ జైల్‌లో ఉండడమే బెటరు. దొంగని తీసుకొచ్చి మన బెడ్‌రూమ్‌లో పెట్టుకున్నాం, మన ఇంట్లో పెట్టుకున్నాం అనుకోండి సమస్య. ఎందుకంటే రాహు, కేతువులు అన్నవి ఒక దుష్ట గ్రహాలు. అవి 4థ్ హౌస్‌లో ఉన్నాయనుకోండి సమస్య. ఓకే. సెకండ్ హౌస్‌లో ఉన్నాయనుకోండి సమస్య. 6థ్, 12థ్ హౌస్‌లో ఉన్నాయనుకోండి అవి పనిచేస్తాయి. ఎందుకంటే 6థ్ హౌస్ కూడా ఉపచ్చ స్థానం. ఉపచ్చ స్థానంలో దుష్ట గ్రహాలు ఉండడం అన్నది మంచిదే. ఓకే. అలాగే రాహు 12థ్ హౌస్‌లో లిబ్రా అంటే ఏంటంటే లిబ్రా అన్నది ఒక రిలేషన్‌షిప్ అన్నమాట. ఒక బంధం, ఒక సెన్సువల్ సైన్. సో, రాహువు 12థ్ హౌస్‌లో ఉన్నప్పుడు ఏమవుతదంటే ఆళ్ళకి ఆ ఆ ప్లెజర్ ఎంజాయ్ చేయడం అన్నది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. రాహు ఏం రిప్రజెంట్ చేస్తదంటే ఈ జీవితంలో మనం కోరుకునేవి. ఈ జీవితంలో మనకి ఏం కావాలి అబ్సెషన్ అన్నమాట. రాహు ఎక్కడుంటే అటువైపు మనం వెళ్ళిపోతూ ఉంటదన్నమాట. మన జీవితం అటువైపు వెళ్ళిపోతూ ఉంటది. సో, ఎప్పుడైతే రాహు 12థ్ హౌస్‌లో తులారాశిలో ఉన్నాడో, సో, వాళ్ళకి జీవితంలోని ఈ రొమాంటిక్ ప్లెజర్స్ అన్నవి ఇవి చాలా ఇంపార్టెంట్ అయిపోతాయన్నమాట. అంటే మిగిలిన పరిస్థితులు కూడా చూడాలి. ఓకే. అలాగే కేతువు 6థ్ హౌస్‌లో ఉన్నప్పుడు అంటే ఆయన గత జన్మలో అనుభవించేసాడు. ఇంక 6థ్ హౌస్‌వి సంబంధించిన విషయాలు నాకొద్దురా బాబు అంటాడన్నమాట. 6థ్ హౌస్ అంటే ఏంటి? ఆ అప్పులు, ఆ ఆరోగ్య సమస్యలు ఇటువంటివన్నీ కూడా 6థ్ హౌస్‌లో ఆ కేతు ఉండడం మంచిదే. ఎందుకంటే అవన్నీ కూడా 6థ్ హౌస్ అవాయిడ్ చేస్తూ ఉంటాయి. కేతు అవాయిడ్ చేస్తూ ఉంటాడన్నమాట. ఓకే. ధను లగ్నం, జూపిటర్ ఇన్ 8థ్ హౌస్ రెట్రోగ్రేడ్. ఓకే. సో, లగ్నానికి గురుడు అష్టమ స్థానంలో ఉన్నాడు. ఉచ్చ స్థితిలో ఉన్నాడు. ఇది మంచిదే. అంటే గురుడు అష్టమ స్థానంలో ఉంటే కొన్ని అంటే అష్టమ స్థానం అన్నది ఒక దుష్టానం. అది మనం గుర్తుపెట్టుకోవాలి. దుష్టానంలో లగ్నాధిపతి దుష్టానంలో ఉంది, అష్టమ స్థానంలో ఉంది అంటే దానికుండే సమస్యలు దానికుంటాయి. మిగిలిన చార్ట్‌ని బట్టి దానికుండే సమస్యలు దానికుంటాయి. కానీ ఇక్కడ ఉచ్చ స్థితిలో ఉంది. సో, ఇక్కడ ఇది ఆధ్యాత్మికతకు చాలా అద్భుతమైన ప్లేస్‌మెంట్. అకల్ట్ నాలెడ్జ్, అకల్ట్ సబ్జెక్ట్స్ ఆస్ట్రాలజీ లేకపోతే ఆధ్యాత్మిక సాధనకు, టారో ఇటువంటి అన్నిట్లికి కూడా ఇది వండర్‌ఫుల్ ప్లేస్‌మెంట్. అంటే ఏ నక్షత్రంలో కూడా తెలిస్తే ఇంకా బావుంటది. బట్ గురుడు అష్టమ స్థానంలో ఉన్నప్పుడు ఈ అకల్ట్ నాలెడ్జ్ గెయిన్ చేయడానికి ఇది చాలా మంచి ప్లేస్‌మెంట్. ఓకే. అలాగే అష్టమ స్థానం నుంచి గురుడు అన్ని మోక్ష స్థానాల్ని చూస్తాడు. 12థ్ హౌస్‌ని చూస్తాడు. ఆహ్,
4th హౌస్‌ని చూస్తాడు. సో, ఈ మోక్ష స్థానాలన్నీ కూడా గురుడి చేత ప్రభావితం అవుతున్నాయన్నమాట. సో, దిస్ ఈస్ ఎ వెరీ గుడ్ ప్లేస్‌మెంట్ ఫర్ స్పిరిచ్యువాలిటీ. అలాగే ఇట్స్ వెరీ గుడ్ ప్లేస్‌మెంట్ ఫర్ అకల్ట్ నాలెడ్జ్. జ్యోతిష్యం నేర్చుకోవడానికి ఇది చాలా మంచి ప్లేస్‌మెంట్ అన్నమాట. ఓకే. అంటే మిగిలిన స్థానాలు కూడా చూడాలి. చంద్రుడు ఎక్కడున్నాడో అదంతా కూడా చూడాలి. బట్ ఇట్స్ ఎ గుడ్ ప్లేస్‌మెంట్ ఫర్ అక్వైరింగ్ నాలెడ్జ్. జ్ఞానం సంపాదించుకోవడానికి ఇది చాలా మంచి ప్లేస్‌మెంట్. సో, లగ్నాధిపతి గు అష్టమ స్థానంలో ఉన్నాడు. ఉచ్చ స్థితిలో ఉన్నాడు. ఇట్స్ ఎ గుడ్ ప్లేస్‌మెంట్. ఫెయిర్‌లీ గుడ్ ప్లేస్‌మెంట్. కానీ దుస్థానం అన్నది దుస్థానమే. దానికుండే సమస్యలు దానికుంటాయి. ఓకే. వృషభ లగ్నాధిపతి శుక్రుడు 11th స్థానంలో. అది మంచిదే గదా! వృషభ లగ్నాధిపతి ఆహ్, 11th హౌస్‌లో ఉన్నాడు. ఉచ్చ స్థితిలో ఉన్నాడు. ఇది మంచి ప్లేస్‌మెంటే. ఇప్పుడు కొన్నున్నాయండి. అది కొన్ని రాసులకి 6 ఇల్లు యోగించదు. కొన్ని రాసులకి సప్తమ స్థానం యోగించదు. కొన్ని రాసులకి 9 స్థానం యోగించదు. కొన్ని రాసులకి 11 స్థానం యోగించదు అనే ఫిలాసఫీ ఒకటుంది. కానీ అది ఆచరణలో అది పెద్దగా ఉపయోగపడదు. ఆచరణలో అంత పెద్ద ఉపయోగపడదు. ఫస్ట్ లార్డ్ 11th హౌస్‌లో ఉచ్చ స్థితిలో ఉంటే యోగిస్తది. మిగిలిన పరిస్థితులను బట్టి ఇప్పుడు ఎక్కడి నుంచైనా శని తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాడనుకోండి. అప్పుడు సమస్య వేరే విధంగా ఉంటుంది. ఓకే. సో, గురుడెక్కడున్నాడు? గురుడెక్కడున్నాడు? గురుడు యొక్క స్థానం బట్టి ఉంటుంది. కానీ మీరు అడిగిన ప్రశ్న వృషభ లగ్నాధిపతి శుక్రుడు 11వ స్థానంలో ఉచ్చ స్థితిలో ఉంటాడు. అది అందుకని 11వ స్థానము శుక్రుడికి మంచి స్థానం అది. సో, ఇది యోగిస్తది. సో, వేరే థియరీ ఒకటుంది. దాని గురించి ప్రత్యేకంగా వీడియో చేస్తాను. కొన్ని లగ్నాల్లో కొన్ని లగ్నాలకి 7వ స్థానము, కొన్ని లగ్నాలకి 9వ స్థానము, కొన్ని లగ్నాలకి 11వ స్థానము అంత యోగించదని చెప్తారు. కానీ అది ఆచరణలోనే అదంత పెద్దగా ఉపయోగపడట్లేదు. ఆ యొక్క థియరీ అన్నది అంత గొప్పగా ఉపయోగపడట్లేదు. ఓకే. సో, యోగిస్తది. శుక్రుడు యోగిస్తాడు 11వ స్థానంలో. మకర లగ్నం రెట్రో జూపిటర్ ఇన్ 12th హౌస్. ఇన్ 12th హౌస్ అంటే ఇప్పుడు 12th హౌస్ మనం ఇప్పుడు 12వ ఇంటి అధిపతి 12వ ఇంట్లోనే ఉన్నాడు. ఓకే. సో, 12th హౌస్ అంటే ఏంటి? దానికి అది ఉపయోగపడతాడు. అంటే 12th హౌస్ ఎనర్జీ 12th హౌస్‌లోనే ఉండిపోతుందన్నమాట. ఎందుకంటే 12th హౌస్ అన్నది ఒక దుష్టానం. ఎందుకంటే 12th హౌస్ అన్నది మనకి యాక్సెస్ అన్నది ఉండదండి. అదొక కంప్లీట్‌గా ఒక ఆధ్యాత్మిక స్థానం. కానీ ఈ రోజుల్లో ఏంటంటే ఇన్ టుడేస్ డే అండ్ ఏజ్ 12th హౌస్ అన్నది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే 12th హౌస్ లార్జ్ ఇండస్ట్రీస్‌ని రిప్రజెంట్ చేస్తుంది. పెద్ద పెద్ద కంపెనీలు ఉంటాయి కదా! వాటిని రిప్రజెంట్ చేస్తుంది. అలాగే 12th హౌస్ అన్నది సుదూరమైన ప్రాంతాలను రిప్రజెంట్ చేస్తుంది. ఓకే. ఎందుకంటే 12th హౌస్ అన్నది ఒక వాస్ట్‌నెస్ అన్నమాట. వాస్ట్‌నెస్. మిగిలిన చార్ట్‌ని బట్టి 12th హౌస్‌లో గురుడు ఉండడం మంచి ప్లేస్‌మెంట్. సుదూరమైన ప్రాంతాలకు వెళ్లి అక్కడ సెటిల్ అయిపోవచ్చు. లేకపోతే ఒక మల్టీనేషనల్ కంపెనీస్‌లో పని చేయొచ్చు వీళ్ళు. లేదా ఆధ్యాత్మికంగా ఇది చాలా వండర్‌ఫుల్ ప్లేస్‌మెంట్. వీళ్ళకి ఆధ్యాత్మికంగా ఆసక్తి ఉన్నట్లయితే అంటే మిగిలిన పరిస్థితిని బట్టి ఇది చాలా వండర్‌ఫుల్ ప్లేస్‌మెంట్. రెట్రోగ్రేడ్ అంటారా? రెట్రోగ్రేడ్ అయినప్పుడు ఏం జరుగుతుందంటే ఆ గురుడి యొక్క తీవ్రత పెరుగుతుందన్నమాట. గురుడి యొక్క తీవ్రత అన్నది బాగా పెరుగుతుందన్నమాట. ఓకే. సో, ఇది మంచి ప్లేస్‌మెంట్. ఎస్పెషల్లీ ఈ రోజుల్లో ఈ యొక్క 21st సెంచరీలో ఇది చాలా మంచి ప్లేస్‌మెంట్ అన్నమాట. మిగిలిన చార్ట్‌ని బట్టి. ఫర్ ఎగ్జాంపుల్ లగ్నాధిపతి శని సెకండ్ హౌస్‌లో ఉన్నాడనుకోండి. లగ్నాధిపతి శని సెకండ్ హౌస్‌లో ఉన్నాడనుకోండి. శని కుంభరాశిలో ఉన్నట్టు. సో, కుంభరాశిలో శని మంచి రిజల్ట్సే ఇస్తాడు. ఓకే. సో, అప్పుడు గురుడి యొక్క 12th హౌస్ స్థానం అన్నది ఉపయోగపడుతుందన్నమాట. ఒకవేళ 9th హౌస్‌లో రవి ఉన్నాడనుకోండి. 9th హౌస్‌లో రవి ఉన్నాడనుకోండి. వీళ్ళకి విదేశాలు వెళ్ళే అవకాశం ఉంటుంది. అంటే మిగిలిన హోలిస్టిక్‌గా చూడాలన్నమాట. ఓకే. ఫస్ట్ హౌస్ లార్డ్ ఇన్ 10th హౌస్ ఎగ్జాల్టెడ్ విత్ సాటర్న్ ఓన్ హౌస్. ఆల్వేస్ వర్క్. యెస్. అదే జరుగుతది. ఫస్ట్ హౌస్ లార్డ్ ఇన్ 10th హౌస్ ఎగ్జాల్టెడ్ విత్ సాటర్న్. సాటర్న్ 10th హౌస్‌లో ఉంటే ఇంక వర్క్. ఇంకెప్పుడు కూడా శని మన నెత్తి మీద ఉన్నాడు. 10th హౌస్ అంటే ఏంటండి? 10th హౌస్ అన్నది కరెక్ట్‌గా మన నెత్తి మీద ఉంటది. సో, ఎప్పుడైతే శని మన నెత్తి మీద ఉంటదో అదెప్పుడు కూడా మన జీవితం అంతా కూడా వర్క్ అన్నట్టు ఉంటది. ఫస్ట్ హౌస్ లార్డ్ కూడా అక్కడ ఉన్నాడనుకోండి. ఫస్ట్ హౌస్ లార్డ్ కూడా అక్కడ ఉన్నట్లయితే ఇంక జీవితం అంతా కూడా లైమ్ లైట్‌లో అన్నమాట. బిజీ లైఫ్ ఉంటదన్నమాట. ఓకే. దట్స్ హౌ ఇట్ వర్క్స్. మకర లగ్నం రామలక్ష్మి గారు రామలక్ష్మి గారు మకర లగ్నం అని అడుగుతున్నారు. ఏంటి మకర లగ్నం ఏంటి? మకర లగ్నం అన్నది ఆహ్, శని చేత పాలించబడుతుందండి. ఇప్పుడు చూడండి మకర లగ్నం
శని చేత పాలించబడుతుంది. సో శని ఫస్ట్ లార్డ్‌కి, సెకండ్ లార్డ్‌కి అధిపతి. సో వీళ్ళ యొక్క ఇండివిడ్యువాలిటీలోని వీళ్ళకి ఫ్యామిలీ అండ్ సెల్ఫ్ 2 ఒకే గ్రహం పాలిస్తుంది. నేను అనే భావన, కుటుంబము అనే భావన ఈ రెండిట్లికి కూడా అధిపతి ఒక్కడే. సో వీళ్ళకి ఈ మకర లగ్నం వాళ్ళకి కుటుంబము అన్నది చాలా ఇంపార్టెంట్. శని అధిపతి కాబట్టి కుటుంబం బాధ్యతలు ఎక్కువ ఉంటాయన్నమాట వీళ్ళకి. లగ్నాధిపతి, ద్వితీయాధిపతి 2 శనే. సో శని అయ్యుండి వీళ్ళకి కుటుంబ బాధ్యతలు ఎక్కువ ఉంటాయి. అలాగే కుటుంబము వాళ్ళ యొక్క సెల్ఫ్‌గా భావిస్తారనమాట. కుటుంబము వేరు, నేను వేరు కాదు. కుటుంబము, నేను ఒక్కటే అన్న భావన ఉంటుంది. సో ఎలా ఉంటుంది వీళ్ళకి? శని యొక్క పరిస్థితిని బట్టి. శని ఎక్కడున్నాడు? ఫస్ట్ హౌస్‌లో ఎవరున్నారు? సెకండ్ హౌస్‌లో ఎవరున్నారు? వీటి మీద ఆధారపడి ఉంటుందన్నమాట. అలాగే వీళ్ళకి చంద్రుడు 7th హౌస్. సో వీళ్ళు చంద్రుడు అన్నవాడు అంటే వీళ్ళకి కర్కాటక రాశి అన్నది 7th హౌస్‌లో ఉంటుంది. సో కర్కాటక రాశి 7th హౌస్ అంటే ఏంటండి? మన మ్యారేజ్. నేను బేసిక్ చెప్తున్నాను. మీరు మకర లగ్నం అన్నారు కాబట్టి మకర లగ్నం గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను. సో 7th హౌస్‌లో కర్కాటక రాశి ఉంటుంది. కర్కాటక రాశి అంటే మన యొక్క ఎమోషన్, హౌ వి కనెక్ట్ అన్నది. సో ఈ మకర లగ్నం వాళ్ళు మ్యారేజ్ అంటే వీళ్ళకి చాలా ఎమోషనల్ కనెక్షన్ ఉంటదన్నమాట. మకర లగ్నం వాళ్ళకి. మకర లగ్నం వారికి మ్యారేజ్ అన్నది ఒక ఎమోషనల్ కనెక్ట్ అన్నది ఉంటదన్నమాట. ఎమోషనల్‌గా వాళ్ళకి మ్యారేజ్ అన్నది చాలా ఇంపార్టెంట్ వాళ్ళకి. సో అది ఎలా ఉంటది అంటే చంద్రుడి యొక్క పరిస్థితిని బట్టి. చంద్రుడు 6వ స్థానంలో ఉన్నాడనుకోండి, అప్పుడు చాలా సమస్యలుంటాయి. వీళ్ళు మ్యారేజ్ అన్నది చాలా ఎమోషనల్‌గా కనెక్ట్ అవుతారు. కానీ 6వ స్థానంలో ఉన్నప్పుడు మ్యారేజ్ అన్నది చాలా ఛాలెంజింగ్ అయ్యే అవకాశం ఉంటుంది. లేదా చంద్రుడు పంచమ స్థానంలో ఉన్నాడనుకోండి, చంద్రుడు ఉచ్చ స్థితిలో ఉన్నాడు. మ్యారేజ్ అన్నది వీళ్ళకి చాలా ఫ్రూట్‌ఫుల్‌గా ఉండే అవకాశం ఉంటుందన్నమాట. ఎందుకంటే మకర లగ్నం వాళ్ళు మ్యారేజ్ అన్నది చాలా ఎమోషనల్‌గా వాళ్ళు ఫీల్ అవుతారు. ఓకే. సో ఆ విధంగా మనం మకర లగ్నాన్ని అర్థం చేసుకోవచ్చు. ప్రియా మిథున లగ్నం, సింహ రాశి, జూపిటర్ ఇన్ 10th హౌస్. ఓకే. అంటే మీకు మిథున లగ్నం, సింహరాశి, చంద్రుడు మీకు పంచమ స్థానంలో ఉన్నాడు. అండ్ జూపిటర్ ఇన్ 10th హౌస్‌లో ఉన్నాడు. ఓకే. జూపిటర్ 10th హౌస్‌లో ఉండడం మంచిదే. బుధుడు ఎక్కడున్నాడు? అది ఇంపార్టెంట్. ఇప్పుడు మనం ఫస్ట్ హౌస్ గురించి మాట్లాడుకుంటున్నాం. బుధుడు మీరు మిథున లగ్నం అన్నారు. సో లగ్నాధిపతి బుధుడు ఎక్కడున్నాడు అన్నది ఇంపార్టెంట్. కానీ సెకండ్ లార్డ్ థర్డ్ హౌస్ అంటే ఇప్పుడు సెకండ్ హౌస్ లార్డ్ థర్డ్ హౌస్‌లో ఉన్నాడు. చంద్రుడు థర్డ్ హౌస్‌లో ఉన్నాడని చెప్తున్నారు మీరు. సో చంద్రుడు అంటే ఏంటి? మన సెకండ్ హౌస్ ఏం రిప్రజెంట్ చేస్తుంది? మన వెల్త్, మన ఫ్యామిలీ, మన వాల్యూస్, మన లెర్నింగ్. ఇప్పుడు థర్డ్ హౌస్ అంటే ఏంటి? థర్డ్ హౌస్ అంటే మన స్వయం కృషి. మన యొక్క మనం ఎఫర్ట్స్ ఎక్కడ పెడుతున్నాం అన్నది థర్డ్ హౌస్. సో వీళ్ళు ఎప్పుడూ కూడా వీళ్ళకి సంపాదన లేదా కుటుంబము, సంపాదన అన్నది వీళ్ళ యొక్క లైఫ్ మిషన్ అయిపోతదన్నమాట. లగ్నాధిపతి పరిస్థితి కూడా చూడాలి. లగ్నం వీళ్ళని ఎటువైపు తీసుకెళ్తుంది అన్నది కూడా చూడాలి మీకు. ఓకే. సో గురుడు 10th హౌస్‌లో ఉన్నాడు. గురుడు 10th హౌస్‌లో ఉంటే కెరియర్‌కి బానే ఉంటుంది. కెరియర్‌కి కొంచెం బానే ఉంటుంది. సో మిగిలిన పరిస్థితులను బట్టి దశలను బట్టి కూడా మనం చూడాలి. సో గురుడు 10th హౌస్‌లో ఉండడం అన్నది మంచిదే. వీళ్ళు అంటే మిగిలిన పరిస్థితులను బట్టి వీళ్ళు టీచింగ్ వృత్తి ఉండే అవకాశం ఉంటుంది. అంటే ఇప్పుడు మీరు టీచర్ అవుతారని కాదు. అంటే అవన్నీ కూడా పాసిబిలిటీస్ అన్నమాట. ఒక్కొక్కసారి బయాలజీ ఫీల్డ్‌లో ఉంటారు. మెడికల్ ఫీల్డ్‌లో ఉండొచ్చు. ఇలా రకరకాలుగా ఉంటాయన్నమాట. 10th ఉండడం కొంతవరకు మంచిదే. ఏరీస్ అసెండెంట్ మార్స్ ఇన్ 9th హౌస్. ఓహ్! మార్స్ ఇన్ 9th హౌస్. రాహు ఇన్ ఫస్ట్ హౌస్. ఓహ్! కేతు ఇన్ 7th హౌస్. ప్లీజ్ లెట్ మీ నో సర్. ఓకే. ఇప్పుడు మేష లగ్నం అండి. లగ్నాధిపతి 9th హౌస్‌లో ఉన్నాడు. ఇది ఒక మంచి యోగాన్ని క్రియేట్ చేస్తుంది. చాలా పవర్‌ఫుల్ యోగం ఇది. ఎందుకంటే 9వ స్థానంలో ఉండి తన మిత్రుడైన గురుడు రాశిలో ఉన్నాడు. ధనుస్సు రాశికి అధిపతి గురుడు. గురుడు, కుజుడు మంచి స్నేహితులు. వాళ్ళ మధ్యన మిత్రత్వం బావుంటది. సో ఫస్ట్ లగ్నాధిపతి నవమ స్థానంలో ఉండడమే ఒక మంచి యోగము. దాంతో ఫ్రెండ్లీ సైన్‌లో ఒక మిత్రుడి రాశిలో, మిత్రుడి క్షేత్రంలో ఉన్నాడు కాబట్టి ఇది చాలా మంచి ప్లేస్‌మెంట్ అని చెప్పొచ్చు. అలాగే రాహువు ఫస్ట్ హౌస్‌లో ఉన్నాడు. ఇది కొంచెం ఇబ్బందికర పరిస్థితి. ఎందుకంటే రాహువు ఫస్ట్ హౌస్‌లో ఉంటే కుజుడికి, రాహువుకి అసలు పడదు.
ఓకే. కుజుడికి, రాహుకి చాలా ఈళ్ళకి టెంపర్‌మెంట్ లెవెల్స్ అన్నవి చాలా ఎక్కువ ఉండే అవకాశం ఉంటుంది. ఎందుకంటే రాహు అన్నది ఎక్స్‌ప్లోజివ్ ఎనర్జీ. మేషరాశి ఫైర్ సైన్. సో, మేషరాశి అధిపతి కుజుడు కూడా నైన్త్ హౌస్‌లో ఫైర్ సైన్‌లోనే ఉన్న అగ్నితత్వం రాశిలోనే ఉన్నాడు. ఇక ఫైర్ ఎలిమెంట్ అన్నది చాలా ఎక్కువుందనమాట. వీళ్ళకేంటంటే ఎక్స్‌ప్లోజివ్ ఎనర్జీ ఉంటది. వీళ్ళకి టెంపర్‌మెంట్ లెవెల్స్ అనేవి చాలా ఎక్కువ ఉండే అవకాశం ఉంటుంది. వీళ్ళకి కోపం ఎక్కువ ఉండొచ్చు. ఓకే. సో, అలాగే వీళ్ళు రాహు ఫస్ట్ హౌస్‌లో ఉన్నప్పుడు కొన్ని కొన్ని అంటే రిలేషన్‌షిప్స్‌లో కూడా ప్రాబ్లమ్ అవుతది వీళ్ళకి. ఎందుకంటే కేతు సెవెంత్ హౌస్‌లో ఉన్నాడు. మ్యారేజ్‌లో సమస్యలొచ్చే అవకాశం ఉంటదనమాట. ఓకే. కానీ మిగిలిన చార్ట్‌నంతా కూడా చూడాలి. గురుడు ఎక్కడున్నాడో కూడా చూడాలి మనం. మిగిలిన చార్ట్ అంతా కూడా చూడాలి. ఇట్స్ ఎ గుడ్ క్వెషన్ అండి. ఆస్ట్రాలజీ సబ్జెక్ట్ ఖచ్చితంగా వస్తుంది అని తెలుసుకోవాలి అంటే ప్లానెట్స్ ఎక్కడ ఉండాలి? ఈ ప్లానెట్స్ పొజిషన్ హారోస్కోప్‌లో ఉంటే ఆస్ట్రాలజీ సబ్జెక్ట్ డీప్‌గా అర్థం అవుతుంది. ఇట్స్ ఎ గుడ్ క్వెషన్ నేను చెప్తాను. సో, జ్యోతిష్యానికి అష్టమ స్థానం అన్నది చాలా ఇంపార్టెంట్. ఓకే. ఎప్పుడైతే గ్రహాలు అష్టమ స్థానంలో ఉంటాయో, అంటే అష్టమ స్థానం అంటే ఏంటంటే ఒక డీప్ హౌస్ అనమాట అది. లోతుగా తీసుకెళ్ళే స్థానం అది. అంటే అక్కడున్న రాశిని బట్టి అష్టమ స్థానంలో గ్రహాలు ఉంటే జ్యోతిష్యం పట్ల ఆసక్తి ఉంటుంది. అలాగే జ్యోతిష్యానికి కారకుడు కుజుడు. ఎందుకంటే అష్టమ స్థానానికి ఒరిజినల్ ఒరిజినల్ సైన్ ఏంటండి? వృశ్చిక రాశి. వృశ్చిక రాశి అధిపతి కుజుడు. సో, కుజుడి యొక్క ప్లేస్‌మెంట్ కూడా ఇంపార్టెంట్ అవుతుంది. ఒకవేళ కుజుడు అష్టమ స్థానంలో ఉన్నాడనుకోండి, ఇది ఒక ఇండికేషన్ అన్నమాట. అలాగే చాలా సక్సెస్‌ఫుల్ యాస్ట్రాలజర్స్‌కి కుజుడు, బుధుడు అపోజిషన్ చాలా పనిచేస్తుంది. ఎప్పుడైతే కుజుడు, బుధుడు అపోజిషన్ ఉంటదో ఆ! అప్పుడు ఈ యొక్క జ్యోతిష్యం అన్నది వాళ్ళకి బాగా అబ్బుతుందన్నమాట. వాళ్ళు సక్సెస్‌ఫుల్ అవుతున్నారు. మనం రీసెర్చ్‌లో తేలిన విషయం అన్నమాట. బుధుడు, కుజుడు అపోజిషన్. ఓకే. ఎందుకంటే బుధుడు ఈస్ అవర్ థింకింగ్ మైండ్. బుధుడు మన థింకింగ్ మైండ్. కుజుడు ఈస్ ఎ డీప్ ఇన్వెస్టిగేటర్. ఓకే. సో, ఎప్పుడైతే వీళ్ళిద్దరు 2 అపోజిషన్‌లో ఒకవేళ ఈ అపోజిషను అంటే ఎదురెదురుగా అష్టమ స్థానం, ద్వితీయ స్థానంలో జరిగిందనుకోండి ఇంకా బెటరు. ఓకే. అలాగే నైన్త్ హౌస్ కూడా ఇంపార్టెంట్. ఎందుకంటే నైన్త్ హౌస్ అన్నది హైయర్ నాలెడ్జ్. ఆస్ట్రాలజీ అన్నది చాలా హైయర్ నాలెడ్జ్ అన్నమాట. సో, నైన్త్ హౌస్ కూడా చాలా ఇంపార్టెంట్ అవుతుందన్నమాట. ఓకే. అలాగే ఎవరికైతే ఆధ్యాత్మిక పట్ల ఆసక్తి ఉంటుందో 12థ్ హౌస్ మోక్ష స్థానాలు, అష్టమ స్థానం 12థ్ హౌస్ వ్యయ స్థానం, అలాగే నాలుగో స్థానం ఇవి చాలా ప్రామినెంట్‌గా ఉంటాయో, వాళ్ళకి కూడా జ్యోతిష్యం పట్ల ఆసక్తి ఉండే అవకాశం ఉంటుంది. బేసికల్‌గా జ్యోతిష్యం నేర్చుకోవాలంటే అష్టమ స్థానం అన్నది చాలా ఇంపార్టెంట్. కుజుడు ఇంపార్టెంట్, బుధుడు ఇంపార్టెంట్. ఓకే. ఇంకా నంబర్ ఆఫ్ కాంబినేషన్స్ ఉంటాయి. ఓకే. గుడ్ క్వెషన్. మేఘన మామిడి గారు, ఈజ్ ఇట్ గుడ్ ప్లేస్ ఫర్ గురు ఇన్ ఫస్ట్ హౌస్ అండ్ సన్, మూన్, శుక్ర అండ్ బుధ అట్ నైన్త్ హౌస్ ఫర్ వృశ్చిక లగ్నం? ఇట్స్ గుడ్ ప్లేస్‌మెంట్ అండి. గురుడు ఫస్ట్ హౌస్‌లో ఉండడం మంచిదే. సో, వృశ్చిక లగ్నానికి గురుడు పంచమాధిపతి, ద్వితీయాధిపతి. పంచమాధిపతి, ద్వితీయాధిపతి లగ్నంలో ఉండడం అన్నది చాలా మంచి యోగము. ఇది ఒక గొప్ప యోగాన్ని క్రియేట్ చేస్తది. ఇదొక గొప్ప చాలా మంచి యోగాన్ని క్రియేట్ చేస్తదనమాట. ఇది మంచి ప్లేస్‌మెంట్. అలాగే మీకు రవి, చంద్రుడు, శుక్రుడు, బుధుడు స్టెలియం అనమాట. చంద్రుడు, రవి, చంద్రుడు, శుక్రుడు, బుధుడు నైన్త్ హౌస్‌లో ఉన్నారు. రవి మీకు దశమాధిపతి, నవమ స్థానంలో గుడ్ ప్లేస్‌మెంట్. చంద్రుడు నవమాధిపతి, నవమ స్థానంలో గుడ్ ప్లేస్‌మెంట్. శుక్రుడు సప్తమాధిపతి, వ్యయాధిపతి నైన్త్ హౌస్‌లో గుడ్ ప్లేస్‌మెంట్. బుధుడు అష్టమాధిపతి, 11థ్ లార్డ్ నైన్త్ హౌస్‌లో గుడ్ ప్లేస్‌మెంట్. ఇతను సుదూరమైన ప్రాంతాలు ఫారెన్ ల్యాండ్స్‌లో ఉండే అవకాశం ఎక్కువుంటది. లేదా ఫారెన్ ల్యాండ్స్‌లో ఇతనికి అదృష్టం బాగా కలిసొచ్చే అవకాశం ఉంటుంది. ఫారెన్ ల్యాండ్స్‌కి వెళ్తే అక్కడ అదృష్టం కలిసొచ్చే అవకాశం ఉంటుందనమాట. హైయర్ నాలెడ్జ్ అంటే పీహెచ్‌డీ లెవెల్ ఎడ్యుకేషన్ చేసే అవకాశం. మిగిలిన చార్ట్‌ని గూడా చూడాలి. మొత్తం ఓవరాల్‌గా ఏ నక్షత్రాలు ఏ విధంగా ఉన్నాయి, మిగిలిన గ్రహాలు ఏ విధంగా అన్నది కూడా చూడాలి. బట్ ఓవరాల్‌గా ఇట్ లుక్స్ లైక్ ఎ గుడ్ చార్ట్ అనమాట. ఇట్ లుక్స్ లైక్ ఎ గుడ్ చార్ట్. ఓకే. స్వీటీ షెరీ. ఫస్ట్ హౌస్ వృషభ, లార్డ్ శుక్ర, 8థ్ హౌస్‌లో కేతువు. ఫస్ట్ హౌస్ వృషభ లార్డ్ ఓకే.
ఫస్ట్ హౌస్ అంటే మీది వృషభ లగ్నం అన్నమాట. ఫస్ట్ హౌస్ వృషభ లార్డ్ శుక్రుడు 8థ్ హౌస్‌లో కేతువుతో కలిసి ఉంటే మ్యారేజ్ లైఫ్ ఎలా ఉంటుంది? శుక్ర మహాద సో అండి శుక్రుడితో కేతువు కలిసున్నప్పుడు మ్యారేజ్‌లో కొన్ని సమస్యలు ఉండే అవకాశం ఉంటది. ఎందుకంటే శుక్రుడు రిలేషన్‌షిప్స్‌కి కారకుడు. కేతువు అన్నది ఒక దుష్టగ్రహం. కేతువు అన్నది ఒక డిటాచ్‌మెంట్ చేస్తుంది. డిటాచ్ చేస్తుంది కాబట్టి శుక్రుడు, కేతువు యొక్క కలయిక అంత గొప్పగా ఉండదు. కానీ ఎంత డిగ్రీల్లో ఉన్నారు? ఫర్ ఎగ్జాంపుల్ శుక్రుడు 2 డిగ్రీల్లో ఉండి, కేతువు 28 డిగ్రీల్లో ఉన్నాడనుకోండి. దాన్ని పెద్దగా పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం లేదు. ఒకవేళ ఈ 2 చాలా టైట్‌గా ఉండి అష్టమ స్థానంలో ఉన్నారనుకోండి, అది కొంచెం ప్రమాదకరం. కానీ లగ్నాధిపతి శుక్రుడు అష్టమ స్థానంలో ఉండి రిలేషన్‌షిప్ గురించి అడుగుతున్నారు. మరి కుజుడు ఎక్కడున్నాడు? అది మనకు తెలీదు. కుజుడు యొక్క ప్లేస్‌మెంట్ మీద కూడా ఆధారపడి ఉంటుందన్నమాట. కానీ బేసికల్‌గా లగ్నాధిపతి శుక్రుడు అష్టమ స్థానంలో ఉన్నప్పుడు ఈ రిలేషన్‌షిప్స్ ఈ కొన్ని సీక్రెట్ రిలేషన్‌షిప్స్ అవి ఉండే అవకాశం ఉంటది. సో, మిగిలిన చార్ట్‌ని బట్టి మనం చూడాలన్నమాట. ఓకే. అంటే ఎంత దగ్గరగా ఉన్నారు? శుక్రుడు, కేతువు ఎంత దగ్గరగా ఉన్నాడు అన్నది కూడా చాలా ఇంపార్టెంట్. సన్ అండ్ మెర్క్యూరీ ఇన్ 12థ్ హౌస్. సన్ అండ్ మెర్క్యూరీ ఇన్ 12థ్ హౌస్. సో, మనకి ఏ లగ్నమో తెలీదు. కానీ సన్ అండ్ మెర్క్యూరీ 12థ్ హౌస్‌లో ఉంటే ఏమవుతదంటే దే బికమ్ వెరీ ఇమాజినేటివ్ అండి. వాళ్ళకి ఇమాజినేషన్ అన్నది చాలా హైలో ఉంటదన్నమాట. దే ఆర్ వెరీ ఇమాజినేటివ్. సన్ కూడా 12థ్ హౌస్‌లో ఉంటది. ఇంకా వాళ్ళకి సోల్ కూడా 12థ్ హౌస్‌లోనే ఉంది. సో, దే ఆర్ ఎక్స్‌ట్రా ఇమాజినేటివ్ అన్నమాట. అంటే అక్కడున్న పరిస్థితులను బట్టి. మీనరాశిలో ఉన్నారనుకోండి, ఈళ్ళు ఇంక మామూలు ఇమాజినేషన్ ఉండదు. ఎప్పుడు డ్రీమీగా ఉంటారన్నమాట. ఎప్పుడు ఆలోచిస్తూ ఉంటారు. అటువంటి వాళ్ళకి క్రియేటివ్ ఫీల్డ్స్ అన్నవి చాలా బాగా ఉపయోగపడతాయి. ఎందుకంటే క్రియేటివిటీకి కావాల్సింది ఇమాజినేషన్. ఓకే. సో, సన్ 12థ్ హౌస్‌లో ఉంటే తండ్రితోటి కొన్ని సమస్యలొచ్చే అవకాశం ఉంటుంది. తండ్రి అంత యాక్సెసిబిలిటీ అంటే యాక్సెస్ అన్నది లేకపోవడం అటువంటివి జరిగే అవకాశం ఉంటుందన్నమాట. కానీ అలాగని మనం ఖచ్చితంగా చెప్పలేం. ఎందుకంటే మిగిలిన చార్ట్ అంతా కూడా చూడాలి. సో, కుంభలగ్నం సార్. కుంభలగ్నం ఏంటండి? కుంభలగ్నం సో, నేను రెగ్యులర్‌గా వస్తానండి. మీరు ఇవాళ నుంచి రెగ్యులర్‌గా వస్తాను. డైలీ వచ్చే ప్రయత్నం చేస్తాను. ఓకే. డైలీ వచ్చి మీకేమన్నా ప్రశ్నలుంటే మీకు అంటే కన్సల్టేషన్ ఏమన్నా కావాలంటే మీరు నా వెబ్‌సైట్‌ని విజిట్ చేయొచ్చు. ఓకే. సో, రెగ్యులర్‌గా నేను లైవ్ సెషన్ చేస్తాను. మార్నింగ్, ఈవినింగ్ కూడా చేసే ప్రయత్నం చేస్తాను. సో, అరౌండ్ 10:00 ఐ విల్ స్టార్ట్ అరౌండ్ 10:00 అనమాట. ఓకే. ప్రతిరోజు 10:00కి నేను వచ్చే ప్రయత్నం చేస్తాను. ఓకే. సో, ఐ హోప్ ఈ సెషన్ మీరు ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను. థాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ మీ ఇన్ థిస్ లైవ్ సెక్షన్. మళ్ళీ రేపు కలుద్దాం. ఓకే. థాంక్ యూ సో మచ్. హావ్ ఎ గుడ్ డే. నమస్తే.